చంద్ర రాజేశ్వరరావు ఆశయాలు నేటి సమాజానికి మార్గదర్శకాలని యువత ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని సామాజిక న్యాయం ప్రజల హక్కుల సాధన కోసం కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సిపిఐ కడప జిల్లా కార్యాలయం హోచ్మిన్ భవన్లో కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి రామయ్య, ఎల్ నాగసుబ్బారెడ్డి, ఎన్ వెంకటశివ, వీరశేఖర్, విజయలక్ష్మి, వేణుగోపాల్, చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యం, సుబ్బారెడ్డి, బాదుల్లా, మద్దిలేటి, బాలబోబయ్య, పిడుగు మస్తాన్, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘకాలం దాదాపు 26 సంవత్సరాలకు పైగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంది. అనేక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని అటువంటి చంద్ర రాజేశ్వరరావు ఆయన ప్రధానంగా దేశవ్యాప్తంగా దళితుల కోసం, దళితుల ఆత్మగౌరవంతో బతకాలంటే భూమి పంపిణీ తప్ప మరో మార్గం లేదని చెప్పని భూ పోరాటాన్ని ప్రత్యక్షంగా పాల్గొని భూ పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర ఆయనకుంది. చల్లపల్లి, నూజివీడు లాంటి జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహించి సుదీర్ఘకాలం చల్లపల్లి రాజాకు వ్యతిరేకంగా పోరాటం చేసి అటు న్యాయపరంగాను ఇటు ప్రజలను సమీకరించి పోరాటాలు నిర్వహించి ఆ భూములు పేదలకు పంచినటువంటి చరిత్ర రాజేశ్వరరావు గారికి ఉంది. అదే పద్ధతుల్లో పంజాబ్ ఖలిస్తాన్ ఉద్యమం వచ్చినప్పుడు ఖలిస్తాన్ ఒక దేశంగా కావాలని చెప్పని డిమాండ్ నిర్వహించేటువంటి సందర్భంలో, ఉద్యమం జరిగే సందర్భంలో తాను ప్రత్యక్షంగా ఈ దేశం ఐక్యంగా ఉండాలని, పంజాబ్ ఈ దేశంలో అంతర్భాగం అని చెప్పని నినాదం ఇవ్వడమే కాకుండా, తీర్మానాలు చేయడమే కాకుండా తాను ప్రత్యక్షంగా ఆ ఉద్యమంలో పాల్గొని ఈ దేశ ఐక్యత కోసం నిలబడినటువంటి వ్యక్తి. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు అవసరమైన పద్ధతుల్లో వాళ్ళకి దేశం మొత్తం మీద కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణుల నుంచి సమీకరించి వాళ్లకు అనేక ఆర్థికంగా ఇతరత్ర సహాయం చేసినటువంటి చరిత్ర. దాంతోపాటు ఈ దేశంలో లౌకిక వ్యవస్థను కాపాడడం కోసం బాబ్రీ మసీదు కూలగొట్టాలని బీజేపీ ప్రయత్నం చేసినప్పుడు తాను సొంతంగా వారి కార్యకర్తలు సమీకరించి ఆ బాబ్రీ మసీదును అది చారిత్రక చిహ్నం అని చెప్పేసి దానిని పడగొట్టడం ద్వారా ఈ దేశంలో మత ఘర్షణలు రావడం ద్వారా మా దేశ ఐక్యత దెబ్బతింటుందని చెప్పని తాను స్వయంగా అక్కడ నిలబడి దాన్ని నిలవరించినటువంటి చరిత్ర. ఆ తర్వాతనే ఆయన లేని సందర్భంలోనే ఇది కూలగొట్టబడింది. కాబట్టి ఈ దేశ ఐక్యత కోసం, అదేవిధంగా భూ పోరాటాలు, అదేవిధంగా విజయవాడ నగరం లాంటి రౌడీలకు కేంద్రంగా ఉన్నటువంటి కేంద్రంలో తాను స్వయంగా కట్టిపెట్టి నిలబడి కార్యకర్తలకు మనోధైర్యం ఇచ్చి ఆ రౌడీజాన్ని అణచివేసి ఒక ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడం జరిగింది. ఆయన కేవలం నాయకుడిగా, ఉపన్యాసకుడిగా ప్రత్యక్షంగా కార్యకర్తలతో పాటు అనేక పోరాటాల్లో పాల్గొని ఉత్సాహపరిచి ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాణానికి ఎంతో కృషి చేశాడు. కాబట్టి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన ఏ ఆశయాల కోసం అయితే పాటుపడినాడో తన జీవితాంతం ఏదైతే భూస్వామి కుటుంబం నుంచి వచ్చిన నిరాడంబరకు మారుపేరుగా మొత్తం త్యజించి కమ్యూనిస్ట్ పార్టీకి అంకితమై పనిచేసినాడు. వారి త్యాగాలను, వారి పోరాట పటిమను గుర్తించుకొని వారి ఆశయాలు కొనసాగించడమే వారికి మనం అనిపించేటువంటి ఘనమైనటువంటి నివాళి.